మీనాక్షి వస్తున్నానమ్మా. ఒక్కరు కూడా మనం ఇంకా తిరిగి చూడరండి. సెక్సీ గర్ల్ సెక్సీ డ్రెస్ లో ఫ్రంట్ డాన్స్ చేస్తుంటే బ్యాక్ ఎవరు చూస్తారు? కరెక్ట్. ఒక్కొక్కరు నీకంటే మీ అక్క కంటే సెక్సీగా ఉన్నారు, మంచి కలర్ లో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అందంగా కూడా ఉన్నారు. అవును, వీళ్ళల్లో నేను ఒకరిని పెళ్లి చేసుకుంటే నీకు నీ అక్క ఎలా ఉంటుంది? బాగుంటుంది. కాకపోతే అది చూడ్డానికి అక్క ప్రాణాలతో ఉండదు. అక్క లేకపోతే నేను బ్రతకను. ఈ డైలాగ్స్ మీ కొవ్వూరు సిస్టర్స్ కి ఎవరు నేర్పించారు? బ్రదర్స్. బ్రదర్స్? పరిచయ బ్రదర్స్. ఎగతాళి చేయడం మాత్రం నీకు బాగా తెలుసు. ఇంకో సిస్టరా? ఆల్ ది బెస్ట్. దేనికి? మీ వెడ్డింగ్ కార్డ్ చూశాను. రిహార్సల్ అయిందా? నాకైంది, మీకైందా? అవును, అక్కని కట్టుకుని చెల్లిని కట్టుకోబోతున్నావే కిల్లాడివే. మేడం డ్రెస్ చేంజ్. ఏమిటి? డ్రెస్ చేంజ్. వెళ్ళు, వస్తా. హీరో గారు, నువ్వెన్ని పెళ్లిళ్ళు సెటప్ చేసుకున్నా నేనే నీ సెటప్. ఎందుకంటే యువర్ ఫేర్ అండ్ ఐఎమ్ లవ్లీ. చూసావా, సుమా నన్ను ప్రేమిస్తుంది అంటే నేను తను పెళ్లి చేసుకున్నా? అది మీకు అసలు నచ్చలేదుగా. నువ్వు కూడా నాకు నచ్చలేదు. నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా? నా కోసం చేసుకుంటున్నారా? మా అక్క కోసం. నేను లేకుండా మా అక్క లేదు, మా అక్క లేకుండా నేను లేను. మీ ఇద్దరు ఉంటే ఆ దెబ్బకి నేనున్నాను. దేనిగా ఇది? జరగబోయే రెండో పెళ్లికి శుభాకాంక్షలు. అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ మోర్ అన్నమాట. సార్, ఇంతవరకు మేము ఎన్నో పెళ్లిళ్ళు చూసాం, కానీ ఇంత విప్లవాత్మకమైన పెళ్లి చూడలేదు. ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి త్యాగాలు చేసి ఒక మొగుడిని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరంతా మగవాడు సార్. మీరు చాలా అదృష్టవంతులు సార్. నేను ఇద్దరు పెళ్లాలతో పడుతున్న అవస్థ ఇంత అంత కాదు సార్. ఒకరి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది సార్. మీకు ఆ ప్రాబ్లం లేదు. ఊరుకోవాయా, నీ గురించి ఊరందరికీ తెలుసు. నీ సెటప్ గురించే నీకు తెలదావు. ఏంటి? ఎవరు? ఎవరంటే ఏం చెప్తావు? నాతో పాటు బోళ్ళంత మంది ఉన్నారు. ఊరుగా గొడవ వదిలే. ఏమండి, ఇద్దరికి ఒకేసారి డెలివరీ వస్తే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికి థర్డ్ సిస్టర్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనుకోండి, 2 in 1 ఓకే, కానీ 3 in 1 ఎప్పుడు రిపేరే. సారీ శౌర్యం. పర్లేదు సార్, నేనేదో కామెడీగా చెప్దాం అనుకున్నాను, మీరు సీరియస్గా తీసుకున్నారు. అదే, నా లైఫ్ కామెడీ అవ్వకూడదని సీరియస్గా తీసుకున్నాను. సారీ. లైట్స్ ఆఫ్. నేను ఇక్కడ ఉన్నాను. ఎవరిని వెతుకుతున్నావు? నీ పెళ్ళాన్నా? అది పెళ్లి కూతురికి గోరింటాకు పడుతోంది. రా, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, ఎందుకు? నాకు ఆకలి లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకో నీకు తెలీదా? అప్పుడు పెళ్లి పెళ్లి అని నువ్వు నా ప్రాణం తీసావు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి అని నా పెళ్ళాం ప్రాణం తీస్తుంది. ప్రాణం పోతుంటే తిండేందుకే ఇవాళ మొత్తం నా పరువు పోయింది. ఇందులో పరువు పోయేదే ఉందిరా. ప్రపంచంలో ఎక్కడ జరగన వింత ఇది. ఆ మాటకొస్తే మీ తాతగారికి 3 పెళ్ళాలు, మీ నాన్నగారే 2వ పెళ్ళానికి పుట్టారు. ఏదో నేను కాబట్టి నా తెలివితేటలతో మీ నాన్నగారిని ఎవరికి చిక్కనివ్వలేదు. మీనాక్షి కూడా నాలాగేరా, పాపం చెల్లెలు సెంటిమెంటదా. అంటే ఈ పెళ్లి నీకు కూడా ఇష్టమేనా? ఏం చేసేది, ఇంటికి మహాలక్ష్మిలా ఒక్క కోడలు వస్తే మంచిదంటారు. అలాంటిది శుభమాని 2వ మహాలక్ష్మి వస్తుంటే ఇంకేం కావాలరా. సరే, నన్నెందుకురా అలా చూస్తావు? నేనేం చెయ్యను? అమ్మా మీనాక్షి, నీ చెల్లెలకి గోరింటాకు నేను పెడతాను, నీ మొగుడికి నువ్వే వచ్చి భోజనం పెట్టు. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అవును, ఏంటి ఇవాళ షూటింగ్ లో మీ వాళ్ళంతా మీకు పూలమాలలు వేసి అల్లరి చేశారంటగా? వాళ్ళెవరండి హేళన చేయడానికి? వాళ్ళు పెద్ద శ్రీరామచంద్రులా? చేత కాని దద్దములు. అవును, మీరేంటి భోజనం చేయలేదట? అత్తయ్య చెప్పింది. మాట్లాడరేంటండి? కొంప తీసి ఫారెన్ గుర్తొచ్చి బీర్ కొట్టొచ్చారా ఏంటి?
ఏయ్! ఇలా లోపల ఒకటి బయట ఒకటి నా వల్ల కాదు. ఏయ్! అర్థం కాలేదా? నిన్ను మనసులో పెట్టుకుని నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అది నీకు స్ట్రాంగ్ గా చెప్పడానికే తాగుతున్నాను. ఇక పైన తాగుతూనే ఉంటాను. ఈ ఆడవాళ్ళంతా ఇంతే. ఇది కాకపోతే ఇంకో బాటిల్ తెచ్చుకుంటా. ఏయ్! 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 ఏయ్ మీనాక్షి, ఏం చేస్తున్నావు? ఆ? ఏంటండి రాను రాను పెప్సీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, గ్యాస్ కూడా ఎక్కువే ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది కూల్ డ్రింక్ అని నాకు ముందే తెలుసు. మందైతే ఆ వాసన వచ్చేది కదా. మీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. లేకపోతే తాగనని నా మీద ఒట్టేసి మందెలా తాగుతారు? పెళ్లి కొడుకు గారు, అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. రేపు పెళ్ళైన తర్వాత ఎక్కడ పడుకుంటావు? బయట. ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు. ఆ తర్వాత? ఇక్కడే. మరి లేరి? అది కూడా ఇక్కడే. ఆహా, ఇదంతా నాకు నచ్చదు. మరి అదొక రోజు, నేనొక రోజు. ఏయ్, ఇదేమన్నా స్కూల్ అనుకుంటున్నావా? ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క మాస్టర్ వచ్చి పాఠం చెప్పడానికి? ఎందుకంటే అలా అరుస్తారు. సరే, మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడే వచ్చి పడుకుంటాను. అది ఇక్కడున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుంటాను. హే షట్ అప్ యు స్టూపిడ్ వుమన్. యు నో వాట్ యు ఆర్ టాకింగ్? మీ ఇంగ్లీష్ అంతా రేపటి నుంచి. ఇదంతా దానికే అర్థం అవుతుంది. ఇదిగో, ఏ రోజు నీ చెల్లి ఈ రూమ్ లోకి వస్తుందో ఆ రోజు నుంచి నువ్వు ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఇంతకు ముందు ఒకసారి వచ్చింది కదండి. చెప్పేసిందా? చూడు, అదంతా తెలియకుండా జరిగింది. ఇక మీదట తెలిసి జరుగుతుంది. మీనాక్షి, మాటకు మాట ఎదురు చెప్పడం నీకు బాగా తెలుసు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ చెల్లి మెడలో తాళి కట్టాలంటే మన ఇద్దరి మధ్య బంధాలు తెగిపోవాలి. అది ఈ రూమ్ లోనే కాదు, ఎప్పటికైనా ఎక్కడికైనా. నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు. నీ చెల్లి నా జీవితంలోకి రావాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. మీ ఇద్దరిని నా మనసులో పెట్టుకుని సంసారం చేయడం నా వల్ల కాదు. అసలు భార్యాభర్తలు అంటే ఏమనుకుంటున్నావు? ఒకరికి మధ్య ఒకరికి మౌనం, రోషం, సిగ్గు, శరం, అవమానాలు, అసహ్యాలు అన్ని వదిలేసి వాటి బదులు ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ పెంచుకొని అదే నిజమైన భార్యాభర్తల బంధం అంటే. దాన్ని మీ ఇద్దరి మధ్య భాగాలుగా పంచి షిఫ్ట్ గా ప్రకారం ప్రేమించమంటే నా వల్ల కాదు. ఆ దేవుడు నాకు ఒకటే ఒక మనసు ఇచ్చాడు. అది నీకో నీ చెల్లికో తేల్చుకో. అది నీకైతే వచ్చి నా పక్కన పడుకో, లేకపోతే వెంటనే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. వెళ్ళు. కళ్ళలో మీ బింబం, కడుపులో మీ ప్రతిబింబం ఉండగా నాకు ఇంకేం కావాలండి? అందని అందం అస్కావా, సరసాలాడక వస్తావా. అందని అందం అస్కావా,